వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగే అంత దారుణమైన దుష్ప్రచారం మరో నాయకుడి మీద ఖచ్చితంగా జరగకపోవచ్చు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఏమీ లేని దాన్ని కూడా సిలువలు పలువలుగా విశృంఖలత్వం, దుష్ప్రచారం, తప్పుడు ప్రచారం, మరీ ముఖ్యంగా ఆయన అప్పులు చేస్తూ ఉన్నారు అనే అంశానికి సంబంధించి ఢిల్లీలో కూర్చొని, హైదరాబాద్లో కూర్చొని, ఇంకొక దగ్గర కూర్చొని రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ విధించాలని లేఖలు రాసుకుంటూ శ్రీలంక అయిపోతుంది, పాకిస్తాన్ అయిపోతుంది, వెనుజులా అయిపోతుంది, ఆఫ్ఘనిస్తాన్ అయిపోతుంది, 14 లక్షల కోట్ల అప్పు చేశారని ఒకరు, 12 లక్షల కోట్ల అప్పు చేశారని ఒకరు, 10 లక్షల కోట్ల అప్పు చేశారని ఒకరు. బాబోయ్, తీరా చూస్తే అసెంబ్లీలోనే వీళ్ళు అంగీకరించాల్సి వచ్చింది మేమంతా తప్పుడు ప్రచారమే చేశాము అని చెప్పి. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యవల కేశవ్ గారు అసెంబ్లీలో చెప్పిన సమాధానం ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో బడ్జెట్ లోపల కేవలం 2,61,683 కోట్ల అప్పు మాత్రమే చేశారు అని, అండ్ కార్పొరేషన్ల పేరు మీద మరో 1,09,217 కోట్ల అప్పు చేశారు అని, మొత్తం అంతా కలుపుకున్నా కూడా కేవలం 3,70,900 కోట్ల అప్పులు మాత్రమే తెచ్చారు అని అఫీషియల్గా అసెంబ్లీ వేదిక మీద నుంచి ప్రకటించారు ఆర్థిక శాఖ మంత్రి గారు. బడ్జెట్ బయట, బడ్జెట్ లోపల అన్నీ కలిపి తెచ్చిండేది 3,70,900 కోట్ల అప్పులు మాత్రమే. 14 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు, రాష్ట్రం నాశనం అయిపోయింది. అది బయట అసెంబ్లీలో అట్లా మాట్లాడలేరు కదా. మరేమై అంతకుముందు 14 నుంచి 19 వరకు చంద్రబాబు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన అప్పుల శాతంతో పోలిస్తే 19 నుంచి 24 వరకు జగన్ చేసిన అప్పుల శాతం తక్కువ అని చాలాసార్లు ఆయన నెత్తినోరు కొట్టుకున్నారు, లెక్కలతో సహా చెప్పారు. కానీ వీళ్ళు మాత్రం విమర్శలు. అసెంబ్లీల దగ్గరకు వస్తే నిజాలు మాట్లాడాల్సి వచ్చింది. అసలు 3వ సంవత్సరం నడుస్తున్న మెడికల్ కాలేజీలు, క్లాసులు స్టార్ట్ అయిపోయిన మెడికల్ కాలేజీలే లేవు అని చెప్పి హోంశాఖ మంత్రి గారు లాంటి వాళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఉన్న బిల్డింగ్ లేదని చూపెడుతున్నారు. ముఖ్యమంత్రి గారు లాంటి వాళ్ళు ఒకటే కట్టిండి జగన్ అని చెబుతూ ఉన్నారు. ఉండి క్లాసులు స్టార్ట్ అయ్యే కాలేజీలే లేవని చెప్పగలిగిన వాళ్ళు ఇక అప్పుల మీద ఇటువంటి దుష్ప్రచారం చేయడం పెద్ద వింతేం అనిపిస్తలేదు నాకైతే.